హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో టిఫిన్ చట్నీ కోసమని ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పౌడర్తో అయితే మనం చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో చట్నీ రెడీ చేసుకోవచ్చు. మనం ప్రతిరోజు చట్నీ చేయాలన్నా విసుగ్గా ఉంటుంది కదా, అలా మనకి విసుగ్గా అనిపించినప్పుడు చక్కగా ఈ పౌడర్ని నీళ్ళల్లో కలిపి ఈ విధంగా తాలింపు పెట్టుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది అనమాట. అదేలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే ముందుగా మనం ఒక కప్పు పల్లీలని ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందామండి. నేను ఇక్కడ తీసుకున్న కప్పు పల్లీలు సుమారుగా 125 గ్రామ్స్ ఉంటాయి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా డ్రైగానే వేయించుకోవాలి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా వేయించుకొని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. తర్వాత వచ్చేసి ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి కూడా ఒక 5-6 వేయించుకోవాలి. బాగా ఘాటుగా ఉన్నాయని నేను 5-6 తీసుకున్నానండి. ఘాటు తక్కువ కాయలైతే మీరు తినే కారాన్ని బట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి కరివేపాకు బాగా వేగే వరకు వేయించుకోవాలి. కరివేపాకు ఈ విధంగా పూర్తిగా డ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర కూడా వేయించుకోవాలి. అది ఒక టీ స్పూన్ తీసుకుని వేయిస్తున్నానండి. ఇదైతే జస్ట్ ఒక 5 సెకండ్లు వేగితేనే సరిపోతుందన్నమాట. దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఒక అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేయించుకోవాలి. ఇలా పలుచగా స్లైసెస్లా కట్ చేసుకుంటే చక్కగా వేగుతాయి అన్నమాట. ఇవి ఒక 2-3 నిమిషాల పాటు వేయించి ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాం. చివరిగా మనం వేయించుకోవాల్సింది ఎండు శనగపప్పు అండి. ఇవి కూడా ఒక కప్పు అన్నమాట. వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు వేయించి అదే ప్లేట్లో తీసి చల్లారబెట్టుకోవాలి. చూసారా, ఇవన్నీ ఒక్కసారి అటు ఇటు కలుపుతూ ఉంటే చల్లారిపోతాయండి. ఇప్పుడు ఇంకా మనకు కావాల్సింది చింతపండు అండి. కొద్దిగా చింతపండుని తీసుకొని ఈ విధంగా రెబ్బలుగా విడదీసి వేస్తున్నాను. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. ఇంకా మన టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ వేసిన తర్వాత ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలండి. మనం మిక్సీ పెట్టినప్పుడు కాస్త వేడిగా వస్తుంది కదా, ఆ వేడంతా పోయేలాగా ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. తర్వాత దీన్ని ఈ విధంగా ఒక సీసాలోకి తీసి సర్దుకుంటున్నాను. ఇది మనకి 2-3 నెలలైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మనం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనకి కావలసినంత పొడిని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకుని చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళని వేసి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చట్నీకి తాలింపు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అనేది మనకు రెడీ అయిపోతుంది అనమాట. మనం అప్పటికప్పుడు చేసుకున్న చట్నీలాగే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ, దోశ, వడ, పొంగల్ ఇలా పునుగుల్లో కూడా చట్నీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనం ఈవినింగ్ టైం చేసుకునే ఇలాంటి స్నాక్స్లో కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.